హాయ్ అండి, వెల్కమ్ టు జానుగావ్ ఛానల్. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నా. చూడండి, 4 ఆనియన్స్ని 2 టమాటాలను తీసుకొని 5 ఎగ్స్ని ఇలా ఉడకబెట్టుకోవాలండి. ఇవి నార్మల్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ కడుక్కొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి బగారా ఆకు, బగారా పువ్వు అండ్ కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. స్టవ్ పైన వేసిన తర్వాత ఒకసారి కలపాలి. మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఇందులోనే సాజీరా వేసుకోవాలి. కొంచెం రైస్ టేస్ట్ కొరకు అండ్ డైజెషన్ తొందర అవుతుంది సాజీరా వేస్తే. సాజీరా తర్వాత ఇది కొంచెం 80% కుక్ అయ్యాక పెట్టుకోవాలి రైస్ని. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ని ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ చూడండి, నేను కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొంచెం 70% అయ్యాయి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా వేసుకున్నాక ఎగ్స్ అలా ఉడకబెట్టినాయి. అదే ఆయిల్లో ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు, కొంచెం కారం, చూడండి కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. పచ్చి వాసన అంటే ఎగ్ స్మెల్ రాకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్లో. చూడండి, కొంచెం అడుగంటుతాయి ఎగ్స్. ఇలా కలిపి పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. చూడండి, నేను కొంచెం ఆయిల్ పోస్తున్నాను బిర్యానీ తయారు చేయడానికి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యాక ఇందులో మిర్చి వేస్తున్నా. చూడండి, మిర్చి అండ్ చూడండి కొన్ని ఆనియన్స్ వేసి కలుపుతున్నాను. చూడండి, బిర్యానీ చేయడానికి చూడండి ఇవి కలుపుతున్నాను. ఇవి కొంచెం గోలేరాక వెయిట్ చేయాలి. వేగుతున్నాయి. ఇందులో 2 టమాటాలని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి వేస్తే అవి కొంచెం ఇట్లా నోటికి తగులుతాయి. ఇట్లా చేస్తే తొందర ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది, అంటే మంచిగా రైస్కి పడుతుంది పుల్లగా అని. 2 టమాటాలని అందులో ప్యూరీగా వేసుకోవాలి. చూడండి, మొత్తం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కలిపి మిక్స్ పట్టి వేస్తున్నాను. ఇవి కలిపిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని వేసుకోవాలి. పట్టిన టమాటాని చూడండి, ఇప్పుడు ఈ టమాటాని ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఇది పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేయాలండి. టమాటా అలా అయినా తొందరనే ఉడుకుతుంది, కానీ ఇది ఆయిల్లో మంచిగా గోలాలండి. చూడండి, ఇలా వేస్తే మంచిగా ఉంటుంది బిర్యానీ, టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఆయిల్లో ఇలా మొత్తం వాటర్ లేకుండా మొత్తం చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అండ్ కొంచెం సరిపోయేంత సాల్ట్, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి. మొత్తం మసాలాలు కలుపుకోవాలి. చూస్తున్నారా, కలుపుతున్నాను. మొత్తం ఇది పచ్చి వాసన పోయేదాకా ఉంచాలండి. ఉంచిన తర్వాత ఇలా మొత్తం చూడండి, ఒకసారి క్యాప్ పెట్టాలి. మూత మిర్చి ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యాక మసాలాలు వేసుకోవాలి. ఇందులో యాలకులు, లవంగాలు, కొత్తిమీరలు పొడి వేసుకోవాలి. ఎగ్ మసాలా, ఈ మసాలాలన్నీ అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత ఇలా కావాలి. మొత్తం దగ్గరికి వచ్చేసింది. టేస్టీగా ఉంటుంది బిర్యానీ.
మనం చూడండి ఇందులోకి పుదీనా అండ్ కొత్తిమీర ఆకు కొంచెం వేసుకోవాలి, వేసి కలుపుకోవాలి. వాటిని మొత్తం అందులో వేయాలండి. వేసిన తర్వాత కొంచెం కలపాలి. కలిపితే ఈ కింది లేయర్ మీదికి పోతుంది అన్నట్టు. ఈ మొత్తం కలిపిన తర్వాత మొత్తం దగ్గర మొత్తం వాటర్ లేకుండా మొత్తం ఫ్రై లాగా కావాలండి. చూడండి ఇలా అయిన తర్వాత ఇందులోకి చూడండి ఇలా మొత్తం కొంచెం కూడా వాటర్ లేకుండా ఆయిల్ లాగానే ఉండాలి. ఇందులో ఇప్పుడు మనము ఇంతకుముందు ఉడకబెట్టుకున్న ఆనియన్స్ ఎగ్స్ ఉన్నాయి కదండి, మూత పెట్టుకున్నాను 2 minutes. తర్వాత ఇప్పుడు మొత్తం ఫ్రై అయ్యింది, ఇది మొత్తం దగ్గర పడ్డది. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి. 5 eggsని ఇంతకుముందు ఉడకబెట్టుకొని ఆయిల్లో వేయించి పెట్టినాం కదండి, వీటిని అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంతకుముందు రైస్ పెట్టాము కదండి, అది 80% కుక్ కావాలి. కుక్ అయింది చూడండి 80%. కొంచెం రైస్ లాగా కొంచెం బియ్యం లాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు బిర్యానీ కడాయిలో చూడండి నేను రైస్ వేసిన తర్వాత మీరు కూడా వేయాలండి. చూడండి ఇట్లా 1 layer వేయాలి. ఫస్ట్ రైస్ని కొంచెం తీసుకుంటా ఇలా వేసుకుంటా వెళ్ళాలి. ఒక లేయర్ వేసిన తర్వాత ఇందులోకి బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా, కొన్ని వేసుకొని పుదీనా అండ్ కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలండి. చూడండి పుదీనా కొత్తిమీర ఆకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ రైస్ వేస్తున్నా. చూడండి ఇలా మొత్తం 2 sides వేసిన తర్వాత మొత్తం సమానంగా అనుకోవాలి. అనుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేయాలి. వేసిన తర్వాత ఇందులో కొత్తిమీర ఆకు పుదీనా ఆకు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసుడు చిన్న గ్లాసుల వాటర్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం రైస్ మొత్తం ఉడకలేవు కదా, ఒక నిమ్మకాయ పిండుకోవాలి పైన. చూడండి నేను పిండుతున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇలా అయిపోయాక మూత పెట్టి ఇట్లా దమ్ చేయాలి 20 minutes. 20 minutes తర్వాత బిర్యానీ ఎమ్మీగా ఎగ్ బిర్యానీ అయిపోయింది. చూడండి నార్మల్ రైస్ తోటి ఎగ్ బిర్యానీ వెరీ టేస్టీగా ఉంటుంది. మీకు ఒకసారి ఇది మొత్తం వేరే గంజులోకి తీసుకొని వేసుకున్నాను. చూడండి ఎగ్ బిర్యానీ సూపర్గా వచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా పాప తింటుంది చూడండి, చాలా సూపర్గా ఉంది మమ్మీ అని చెప్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.